అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, శ్రావణ శుక్రవారాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి నేను చూపించిన విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపు నీళ్లు పెట్టి చక్కగా తుడిచేసుకుని ఒక్కసారి అక్కడ పసుపు కుంకుమ వరిపిండితో ముగ్గు అనేది పెట్టుకోవాలి. పద్మం వేసుకుంటే చాలా మంచిది. అక్కడ ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకుని దాని మీద ఇట్లా ఒక ప్లేటును కూడా పెట్టుకోవాలి. అందులో చక్కగా అమ్మవారికి ఆసనాన్ని ఏర్పాటు చేయడానికి ఇట్లా ఏమన్నా ఉంటే మాత్రం మీ దగ్గర ఇట్లా పెట్టుకుని అందులో అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోండి. అమ్మవారి విగ్రహం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పూజ అనేది ఈ విధంగా చేసుకుంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో చాలా మంచిది. ఒక వారమైనా చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా రెండో శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచిది. వీలు లేని వాళ్ళు మొదటి శుక్రవారం కానీ 4 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం చేసుకున్నా కూడా చాలా మంచిది. ముందుగా అమ్మవారికి చక్కగా కుంకుమ బొట్లు గంధం బొట్లతో అలంకరణ చేసుకొని చిట్టి గాజులు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో అన్ని ఫ్యాన్సీ షాపుల్లో కూడా ఈ చిట్టి గాజులు అనేవి దొరుకుతున్నాయి. పూజా సామాగ్రి షాపుల్లో కూడా దొరుకుతాయి. ఇట్లా తెచ్చుకొని వేసుకుని పసుపుతోనూ కుంకుమ గోమతి చక్రాలు గురువింద గింజలు లక్ష్మీ తామర గింజలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా ముత్యాలు పగడాలు అన్నీ కూడా పెట్టుకుని అలంకరణ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇవి 108 తెచ్చుకుని లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క సహస్రనామం చేసుకునే వాళ్ళు కూడా ఇట్లా 8 రకాలు కాయిన్స్ ఇంకా పువ్వులు అలా సహస్రం అంటే 1000 కావాలి కదండి. ఇట్లా చిట్టి గాజులతో కూడా ఇట్లా పూజ అనేది చేసుకోవచ్చు. అష్టోత్తరానికి సహస్రనామంలో కూడా ఇలా ఉపయోగించి చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కూడా ఒక గిన్నెలో అన్నీ పెట్టుకుని తర్వాత అమ్మవారికి అభిషేకం కూడా చాలా మంచిదండి. విగ్రహం ఉన్నవాళ్ళు తప్పకుండా అభిషేకం అనేది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చేసుకోండి. ఆవు పాలతో అనేది అభిషేకం చేసుకోవాలి. ముందు రోజు చక్కగా ఆవు పాలు తెచ్చి పెట్టుకుంటే మంచిది. చక్కగా ఆ రోజు పసుపు కలిపిన నీళ్ళు ఈ విధంగా కుంకుమ కలిపిన నీళ్ళతో కూడా గంధం కలిపిన నీళ్ళు అన్నీ కూడా వేసుకుని అమ్మవారికి ఇట్లా అభిషేకం అనేది చేసుకోవాలి. పన్నీరుతో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పచ్చకర్పూరం దొరుకుతుంది కదా, ఆ నీళ్ళు కూడా నీళ్ళల్లో పచ్చకర్పూరం వేసి ఆ నీళ్ళతో కూడా అభిషేకం అనేది చేసుకుంటే చాలా మంచిది. తర్వాత అభిషేకం అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి మంచి నీళ్ళతో చక్కగా ఒకసారి అభిషేకం చేసేసి ఒక పొడి క్లాత్ పెట్టి ఎక్కడా తడి లేకుండా నీట్గా మొత్తం అంతా తుడిచేసుకుని గంధం పట్లు కుంకుమ బట్లతో అలంకరణ చేసుకుని పూలు అనేవి అలంకరణ మన దగ్గర ఏ పూలు ఉంటే వాటితో చక్కగా అలంకరణ అనేది చేసుకుంటే చాలా మంచిది. తర్వాత అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు ఏవో ఒకటి మనం చదువుకుంటే చాలా మంచిది. కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ అలా ఏవో ఒకటి మనకు వచ్చినవి చక్కగా చేసుకుని ధూపం దీపం నైవేద్యం అనేది చూపించుకోవాలి. ఇందులో ఇంకో ముఖ్యమైనదంటే సాంబ్రాణి ధూపం అండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం కూడా చాలా మంచిది. సువాసన వెదజల్లే పూలు కానీ సాంబ్రాణి ధూపం అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా మంచివి. అదేవిధంగా ప్రసాదానికి క్షీరాన్నం పాలతో చేసిన పరమాన్నం అని కూడా అమ్మవారికి చాలా ఇష్టం. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు నైవేద్యం కింద. అంతేకాకుండా మన దగ్గర సాంబ్రాణి ధూపం అయితే ప్రతిరోజు వేసుకుంటే చాలా మంచిది. అన్ని సూపర్ మార్కెట్స్లోను కిరాణా షాపుల్లో కూడా ఈ సాంబ్రాణి అనేది మనకు దొరుకుతుంది. చక్కగా తెచ్చుకుని దంచేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకుని రోజు సాయంత్రం పూట వేసుకుంటే దోమలు కూడా రావు. అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా చాలా మంచిది. వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. ఈ విధంగా శ్రావణ శుక్రవారాలు
పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.